హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇంటి విందు. ఈరోజు ఇంటి విందులో రెసిపీ వచ్చేసి పచ్చికారం ఎగ్ కర్రీ. ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నా. ఎప్పుడు చేసే ఎగ్ కర్రీలా కాకుండా ఒకసారి నేను చెప్పినట్టుగా పచ్చికారం వేసి ఒకసారి ఎగ్ కర్రీ రుచికి రుచి అద్దిరిపోతుందండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి తీసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనం ఉడికించుకున్న ఎగ్స్ని ఎగ్ చుట్టూ 3-4 ఘాట్లు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్లో ఒక్కొక్క ఎగ్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 6 ఎగ్స్ వరకు ఉడికించుకున్నాను. ఇప్పుడు దీనిని నెమ్మదిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కారం వేసుకొని కాసేపు వేయించుకోవాలి. గుడ్లపైన ఉన్న లేయర్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, ఎందుకంటే క్రిస్పీగా ఉంటాయి. మనం తినేటప్పుడు చాలా రుచిగా కూడా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా వేయించుకోండి. ఇప్పుడు ఒక్కదానికొకటి చాలా నెమ్మదిగా తీసేసుకుందాం. ఇలా వేయించుకున్న గుడ్లన్నీ తీసేసుకోవాలి. ఈ విధంగా అన్ని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేయండి. అలాగే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారైతే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇదే బాండీలో మనం కట్ చేసుకున్న ఆనియన్స్, ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని తీసుకున్నాను. వీటితో పాటు కారానికి తగిన పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఇంచు అల్లం ముక్కని తీసుకోవాలి. అలాగే పొట్టు వలిసిన 15 వరకు వెల్లుల్లిపాయలని తీసుకోవాలి. అన్నీ కలిపేసుకోవాలి ఈ విధంగా. అలాగే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో నేనైతే పుచ్చకాయ గింజల్ని వాడుతున్నాను. మీరు కావాలంటే జీడిపప్పుని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరైతే గుర్తుంచుకోండి, ఇక్కడ మనం కారం వాడతలేం కాబట్టి పచ్చిమిర్చీలను అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే 12 వరకు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర తీసుకొని ఒక పిడికెడంత కొత్తిమీరను కాడలతో సహా ఇందులోనే వేసేసుకుందాం. ఇప్పుడు అలాగే మీ దగ్గర మెంతి ఉంటే కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మెత్తగా నలగకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక కడాయి తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకు చుంచి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం స్పైసెస్ని తీసుకుంటున్నానండి. ఇందులో 6 మిరియాలను, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, మీరు యాలకులు కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు వీటిని కాస్త వేయించుకొని అలాగే ఇందులోనే కొంచెం జీలకర్రను తీసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మంటను లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న గ్రేవీని అంతా ఇందులో వేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ గ్రేవీ అనేది ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ప్యాన్కు సపరేట్ అయ్యింది. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. ఇలా వేయించుకున్నది కాస్త ఈ విధంగా కలుపుకుందాం మనం. ఇప్పుడు ఇందులోనే కాస్త పసుపుని యాడ్ చేసుకుందాం. అలాగే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడిని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో కాస్త మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా ఒకసారి కలిపేసుకుందాం. సో ఇదంతా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేనైతే 1/2 కప్పు వరకు పెరుగుని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మన గ్రేవీకి సరిపడా పెరుగుని యాడ్ చేసుకుంటే కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇదంతా చక్కగా కలిపేసుకుంటున్నాం.
మీరు కావాలంటే ఇలా పెరుగు వేయకుండా కూడా చేసుకోవచ్చు ఈ కూరలో. ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. అలాగే గ్రేవీ అనేది చాలా గట్టిగా ఉండకూడదు, పల్చగా కూడా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. 1-2 నిమిషాలు అయ్యే వరకు ఇలా మంచిగా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం నూనెలో వేయించుకున్న గుడ్లను తీసుకొని ఈ గ్రేవీలో వేసి ఉడికించుకోవాలి. గుడ్లకు కూడా మసాలా బాగా అంటేలా కలిపేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఒక 3 నిమిషాలు అయ్యేసరికి ఆయిల్ అనేది అంతా ఈ విధంగా పైకి తేలి వస్తుంది. ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత అలాగే గ్రేవీ చూడండి, మనం కూర దించుకునే ముందు కాస్త కస్తూరి మేతిని నలిపి ఇందులో వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చాలా రుచిగా, మంచి ఫ్లేవర్ఫుల్గా, రుచి అదిరిపోతుందండి. అలాగే ఈ వీడియోలో చేసిన కూర అనేది 3-4కి సరిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.